ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పక్కా లోకల్ వార్ లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అయితే ఈ ఎన్నికల్లో రకరకాల గెలుపులు మనకు కనిపిస్తున్నాయి. అలాంటి ఒక విచిత్రమైన గెలుపుకి సంబంధించిన సంఘటన మనం చూడబోతున్నాం. మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో ఇక అలియాబాద్ మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం 8 స్థానాల్లో విజయంతో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ 7, బీజేపీ 3, బీఎస్పీ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందారు. ఇప్పటికే బీఆర్ఎస్ కి మద్దతు తెలిపారు ఇండిపెండెంట్ అభ్యర్థి. బీఎస్పీ అభ్యర్థి ఇప్పుడు కీలకంగా మారడంతో అతన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాయి ఇరు పార్టీలు కూడా. బీఎస్పీ నుంచి గెలిచిన వెంకటేష్ కోసం అక్కడ ఏకంగా కొట్లాట జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం సంప్రదింపులు జరిగినాయి టికెట్ ఇవ్వమని. వాళ్ళు కూడా అలా అంతే కొంచెం టైం లేట్ అయిందని మాకు కూడా ఇవ్వని చెప్పారు. సార్ నాకు ఏమీ తోచక నేను బీఎస్పీ నుంచి పోటీ చేశాను సార్. బీఎస్పీ వాళ్ళు నాకు సొంతంగా అనుకూలంగా నేను తొందరగా రియాక్ట్ అయ్యారు. ఏదైనా మా బీఫామ్ వేయడం జరిగింది. నేను బీఎస్పీ నుంచి పోటీ పడడం జరిగింది. ఈరోజు మా బీఎస్ పార్టీ సపోర్టు ప్లస్ నా మనసులో నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా బంధువులతో ఖచ్చితంగా నేను 100% గెలిచాను సార్. ఒకవేళ నా అవసరం ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వానికి చైర్మన్ ఎన్నిక ఉంటే మా కుటుంబ సభ్యులతో నన్ను గెలిపించిన వాళ్ళతో శరత్, రమేష్, ప్రవీణ్, వెంకటేష్, మల్యాల వెంకటేష్, సత్తి, బండసీను ఉన్నారు. చాలా మంది ఉన్న మహేష్, రాజు, గుండరాజు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరితో చర్చించినాకనే నిర్ణయం తీసుకున్నారు సార్. ఎవరు లేదు అంటే ఎవరు లేదు సార్. ఎవరు ఎక్కువ అయ్యలేదు. గొడవ ఏం లేదు. నేను బయటకు వెళ్ళాను, కారు ఎక్కువని చెప్పారు అంతే. లేదు అక్కడనే ఉంది. ఎవరు ఎప్పుడు నాకు ఆ టెన్షన్లో ఎవరో తెలియదు నాకు. అది అంటే మా వాళ్ళు అందరూ మా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నారు అక్కడ. అయితే తీసుకోవడానికి రెడీ ఉంది. అయితే నేను మా వాళ్ళు వచ్చేసాను. నాకు అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్. నాకు అర్థం కాలేదు ఏం చెప్పారు. సో ఒక అభ్యర్థి కోసం 2 పార్టీలు పోటీ పట్టం, ఆ అభ్యర్థిని ఒకళ్ళకొకళ్ళు లాక్కు వెళ్ళడం, ఈ సిచ్యువేషన్ మొత్తం చూస్తే అక్కడ ఏదో ఒక మనిషిని కిడ్నాప్ చేస్తున్న వాతావరణం కనిపించింది. ఇలా వింతలన్నీ కూడా రకరకాల వింతలు ఇవాల్టి పోలింగ్ లో ఇవాల్టి రిజల్ట్ లో మనకు కనిపించాయి. మా ప్రతినిధి వాసు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. వాసు, సాధారణంగా ప్రచారంలో వింత పోకడలు మనం చూస్తుంటాం, కానీ గెలుపులో కూడా ఇలాంటి వింతలు చోటు చేసుకోవడం నిజంగానే కాస్త సరదాగా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఏంటి ఈ 2 సంఘటనలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పండి. సో ఎలక్షన్స్ అంటేనే ఎత్తులకి పై ఎత్తులు వేయటం, అంటే ఎలాగైనా గెలుపుని సాధించడం కోసం ఆయా అభ్యర్థులు పడే పాటలు అన్నీ కాదు. దానికి ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్తున్నది. పూర్తిగా మనం చూసుకుంటే అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి మాలతీ మాధవ్ రెడ్డి ఎలక్షన్ రోజుల వెండి కాయిన్స్ పంచారు. అప్పటికే చాలా శాతం ఓట్లన్నీ కూడా ఓటర్లు వేసేశారు. కానీ చివరిలో కొంతమంది ఓటర్లు ఆమె ఇచ్చిన వెండి కాయిన్స్ నకిలీ అంటూ ఆమె ఇంటి మీదకి వెళ్ళి ఆందోళన చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ అప్పటికే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ చివరికి ఇప్పుడు చూస్తే ఆమెకి ఎవరికి రానంత మెజారిటీ, ఆ అలియాబాద్ మున్సిపాలిటీ రానంత మెజారిటీ, దాదాపు 300 ఓట్ల పైచిలకు మెజారిటీ ఆమెకు వచ్చింది. సో మొత్తానికి చూసుకుంటే ఎలాంటి ట్రిక్స్ పనిచేసే అనుకోవాలని చూసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఓటర్లందరూ కూడా నిజంగా ఇది వెండి అనుకొని ఓట్లు వేసినట్టుగా సో మనం భావించవచ్చు. ఎందుకంటే తర్వాత మనం చూస్తే సిచ్యువేషన్ ఆ రోజు చాలామంది ఓటర్లు ఆ వెండి కాయిన్స్ పట్టుకొని ఆ ఇంటి మీదకి వెళ్ళి ఇవి నకిలీ ఇచ్చారు, సో మాకు ఒరిజినల్ వెండి కాయిన్స్ కాదు అంటూ కూడా చాలా ఆందోళన చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక చాలా చోట్ల ఇండిపెండెంట్స్ గెలవటం, కొన్ని చోట్ల ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో సో అక్కడ ఎవరైతే ఇండిపెండెంట్లు కానీ లేకపోతే ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళని తీసుకెళ్ళడం కోసం ఇప్పటికే క్యాంపు రాజకీయాలు తెలిసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం అటు అలియాబాద్తో పాటు ఇటు మోయినాబాద్ దగ్గర నేను ఉన్నాను. ఇక్కడ కూడా సిచ్యువేషన్ అలాగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 6లో 4 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, అమన్గల్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు మోయినాబాద్ మున్సిపాలిటీ సిచ్యువేషన్ చూస్తే మొత్తం 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డులో కాంగ్రెస్ 10 వార్డులు గెలుచుకుంది, బీఆర్ఎస్ 6 వార్డులు గెలుచుకుంది, బీజేపీ 3 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండిపెండెంట్లు 5 వార్డులు గెలుచుకున్నారు. ఎందుకంటే 26
వార్డులో కనీసం 14 వార్డులు ఎవరికైతే దక్కుతాయో వాళ్ళు ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఇండిపెండెంట్లు చాలా కీలకంగా మారారు. ఎందుకంటే ఇప్పటికే మొయినాబాద్కి సంబంధించి క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో అభ్యర్థుల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళని బస్సులో బయటకు తీసుకెళ్లారు. కానీ ఇక్కడ గెలవాలంటే ఈ మున్సిపాలిటీ చేజిక్కాలంటే పూర్తి స్థాయిలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా వార్డు సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఎవరైతే ఇండిపెండెంట్లు 5 గెలిచారో వాళ్ళ 5 కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించేందుకు ఇప్పుడే మంత్రాలు మొదలుపెట్టారు. కానీ ఇండిపెండెంట్లు అందరూ కూడా లోపలే ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు 5 ఇండిపెండెంట్ గెలిచారో వాళ్ళందరూ లోపలే ఉన్నారు. సో ఆ ఇండిపెండెంట్లు తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ ఇటు బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కి కొంతమేర ఎర్జొచ్చింది. కానీ అనుకున్న మ్యాజిక్ ఫేర్గా రాకపోవడంతో ఖచ్చితంగా ఇండిపెండెంట్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అనేక చోట్ల ఇలాంటి సిచ్యువేషనే ఇండిపెండెంట్స్ గెలవటం లేదా బీఎస్పీ నుంచి గెలవటం ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఆ గెలిచిన ఎవరైతే వార్డులో గెలిచిన వాళ్ళందరినీ కూడా ఇటు కొంతమందికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఉంది, కొంతమంది వాళ్ళని టేక్ ఓవర్ చేసి క్యాంపులకు తరలించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎక్కడికక్కడికి క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపారు. ఎందుకంటే ఇలా రిజల్ట్స్ వస్తున్నాయో లేదో అలాగా గెలిచిన అభ్యర్థుల్ని ఇటు బస్సులు ఏర్పాటు చేసి వెహికల్స్ ఏర్పాటు చేసి ఇటు క్యాంపులకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మొయినాబాద్కి సంబంధించి లోపల 5 ఇండిపెండెంట్ ఉన్నారు. సో వాళ్ళు బయటికి రావాల్సి ఉంది. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుంది అనేది మనకు తెలియాల్సి ఉంది. రైట్ వాసు, పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.